కడప జిల్లా బి కోడూరు మండలం గోవిందాయపల్లె గ్రామంలో సర్వే నెంబర్ 755 విస్తీర్ణం 4.27 సెంట్ల స్థలాన్ని కొన్ని దశాబ్దాల కిందట ఒక వ్యక్తి స్కూల్ కోసం దానంగా ఇచ్చారు. ఈ స్థలంలో స్కూల్ బిల్డింగ్ నిర్మించి మొత్తం విస్తీర్ణంలో 10 అడుగుల ఎత్తున ప్రహారీ గోడ కట్టారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి సదరు స్థలాన్ని ఆన్లైన్ చేసుకుని బ్యాంకులో 8 లక్షల లోన్ తీసుకున్నారని అన్నారు. సమాచారం వచ్చిన వెంటనే కలెక్టర్ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ తహసీల్దార్ మరియు గ్రామ సర్వేయర్ను వీఆర్ఓను గతంలో సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. అలాగే లోన్ అమౌంట్ను కూడా రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. మంగళవారం జరిగిన కడప డిఆర్సీ మీటింగ్లో ఈ సంఘటన చర్చకు రావడంతో అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా లోన్ తీసుకున్న వ్యక్తిపై కూడా పోలీసు వారు కేసు నమోదు చేశారు. బి కోడూరు మండలంలో మున్నెల్లి రెవెన్యూ విలేజ్ సంబంధించి గోవిందాయపల్లిలో ఒక 755 సర్వే నెంబర్లో 4.27 సెంట్లు పట్టాభూమి ఉంది. ఈ పట్టాభూమి గత కొన్ని దశాబ్దాల కింద ఒక దాత స్కూల్ కోసం స్థలాన్ని దానం చేయడం జరిగింది. సో దానిపైన చుట్టూ ఏదైతే 4.27 సెంట్లు ఉందో దాని చుట్టూ కూడా 10 అడుగుల ఎత్తుతో దాన్ని కాంపౌండ్ వాల్ కూడా చేసి స్కూలు బిల్డింగ్స్ కట్టడం జరిగింది. స్కూలు నడుస్తుంది అక్కడ. సో దాన్ని ఒక లోకల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని ఆన్లైన్ చేసుకొని దాని మీద 8 లక్షల లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది గత జూలై నెలలో మనకు ఈ నోటీస్ రావడంతో ఇమీడియట్గా దాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న విఆర్ఓ, విలేజ్ సర్వేయరు, అలాగే అక్కడ ఉన్నటువంటి డీటీని వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ మనీ కూడా ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజు డిఆర్సీలో జరిగినటువంటి చర్చలో భాగంగా నిన్న ఇమీడియట్గా వాళ్ళ పోలీసు వారు దాన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో ఎవరి పేరైతే ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వచ్చినాయో దాన్ని కూడా రెస్టోర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.